హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బ్రేకింగ్ అప్డేట్స్తో షాకింగ్ అప్డేట్స్తో మళ్ళీ వచ్చేసాం మీ ముందుకి. వీడియో చూసే ముందు ప్లీజ్, చూస్తున్నారు చాలామంది కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక్క లైకే కదా చేయొచ్చు కదా, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా అన్నమాట. ఇక వీడియోలోకి వెళ్దాం. నిన్న ఎపిసోడ్ చూస్తే నవరసాలు కలిసిన ఎపిసోడ్ లాగా అనిపించిందా, అనిపించలేదా? బాగుంది ఎపిసోడ్. అన్నీ కలగలిపిన అరుపులు, ఫ్రెండ్షిప్, బాండింగ్స్, ఇవన్నీ కూడా గేమ్స్ అన్నీ నవరసాలలాగా అనిపించింది నాకైతే. ఎపిసోడ్ స్టార్టింగ్ ఇమాన్యుయల్ ఒడియాలతోని కొంచెం జోక్ చేస్తాడనమాట. వాళ్ళ మమ్మీ గురించి చెప్పుకుంటూ అమ్మాయి అయితే బాగుండేదని వాళ్ళ మమ్మీ అన్నదని. అది అయిపోయింది. గేమ్ స్టార్ట్ అయింది. తనూజ చెప్తుంది, నీ మీద నాకేం కోపం లేదు, మన ఇద్దరం ఫ్రెండ్లీగా అనుకున్నది నామినేషన్లోకి తీసుకొచ్చి చెప్పావు. ఆమెకి అర్థమైంది, నిన్న నెగిటివ్గా వెళ్ళిపోయింది నా ఎపిసోడ్. నేను అందరు చెప్పారు కదా అరిచిన దానికంటే ఎక్కువ అరిచినా అని చెప్పేసరికి ఇక సారీ అయితే చెప్తుంది అనమాట. ఆ అబ్బాయి ఏం పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా ఏం పట్టించుకోకని చెప్పిండు. అయిపోయింది అక్కడ. సాల్వ్ చేసుకోవడం మంచిదేలే కానీ ఇక తర్వాత గేమ్ స్టార్ట్ అయింది. గేమ్లో మా మాస్టర్ మైండ్ తనూజ ఎవరిని ఎక్కడ దింపాలో, ఎక్కడ ఆడిపియాలో మొత్తం కెప్టెనే తీసుకోవాల్సింది ముందుండి తనైతే తీసుకుందనమాట. ఇక ముందైతే ఫస్ట్ గేమ్ స్టార్ట్ కాగానే ముగ్గురిని ఎంచుకోమంటే ముగ్గురు మగవాళ్ళు వెళ్తారు. డెమాను, ఇమాన్యుయల్, కళ్యాణ్ వెళ్తారని ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రీతు అప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది. తనూజానేమో భరణి గారిని గోకింది, నువ్వు ఇందులో బొమాకు ఓడిపోతావు, వాళ్ళు అందరు స్ట్రాంగ్ ప్లేయర్స్ కాబట్టి అన్నట్టు గోకిందంట. ఆయనే చెప్పిండయ్యా, నేను అబద్ధాలు ఏం చెప్పట్లేదు, తనూజ ఫ్యాన్స్ అయితే కింద కామెంట్లు పెడుతున్నారు, బూతులు తిడుతున్నారు, నచ్చపోతే చూడకండి, బూతులు తిట్టకండి, కామెంట్స్ పెట్టకండి, నేనేదో బీపులు వేసిండ్రని నెగిటివ్గా చెప్పిందని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు బీపులు వేసిన ఈరోజు కూడా బీపులు మాట్లాడారు, ఇవి కూడా చెప్తా, మరి ఎవరు మాట్లాడారో కూడా చెప్తా. డెమాన్ పాపం తొడగొట్టిండు కానీ భరణి పడగొట్టిండు అనమాట టాస్క్లో. కానీ కళ్యాణ్, డెమాన్ హోరాహోరీ మొన్న రోడ్డు టాస్క్ లాంటి టాస్క్ను మళ్ళీ చూడబోతున్నారు ఈరోజు, ఎంజాయ్ చేయబోతున్నారు అనమాట ఈరోజు. అలాగే సుమన్ శెట్టి, తనుజ గేమ్ కూడా సూపర్ ఆడారు. కానీ నేను కూరగాయలు కోసే చెయ్యే కదా అన్నట్టు కాకుండా ఈరోజు సుమన్ శెట్టి బొమ్మలాగా నిలబడి టాస్క్ అందరు ఇంటి సభ్యులందరూ తనకి సపోర్ట్ చేయకపోయినా ఒక్క భరణి గారు సపోర్ట్ చేసిన ఈరోజు సుమన్ శెట్టి ప్రభంజనం అనిపించింది అనమాట. తనుజ కూడా బాగా ఆడింది ఇక్కడ, కానీ ఎక్కువ సపోర్ట్ తనకు వచ్చింది. కానీ అంతకుముందే ఒక గేమ్ ఆడింది కాబట్టి మళ్ళీ గేమ్ ఆడలేకపోయింది. టాస్కుల్లో ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుయల్ గెలిచిండు. 6 ఇమాన్యుయల్, 4 కళ్యాణ్, 0 రీతు. మ్యాచ్లో 0 రీతు. అసలు రీతుకి 0 నాలెడ్జ్ అనమాట. కాసేపు బిగ్ బాసే ఆమెతో గేమ్ ఆడిపించిండు అనమాట. నెక్స్ట్ గేమ్కి ప్రిపేర్ అయ్యారనమాట. ముగ్గురు ఆడాలి కానీ సుమన్ శెట్టి గారి గురించి రీతు, కళ్యాణ్ వీళ్ళందరూ అన్న అసలు భయం ఉండదు అన్నకి, ఒక గేమ్ అయినా ఆడపోతే మన పెర్ఫార్మెన్స్ చూపించకపోతే ఎలిమినేషన్ అయిపోతామేమోనని. కానీ తనకు అసలు భయం లేదంటే ఇమాన్యుయల్ అంటాడు, అన్నని ఇంకెక్కడ పిలుస్తారో అని అసలు కనపడ్డు మనకు, అసలు కనపడ్డు ఈ 3 రోజులు అని జోకులు వేసుకుంటారు అనమాట. ఆ తర్వాత గేమ్ స్టార్ట్ అయిందమ్మా. డెమాన్, పవన్, భరణి అలాగే మన తనూజ. ఈ గేమ్లో డెమాన్ పవన్ కొంచెం భయపడ్డాడు అనిపించింది. అమ్మాయిని ఎందుకు అలా హ్యాండిల్ చేస్తాడు, అమ్మాయి అబ్బాయి ఏంటండి ఇది ఫిజికల్ టాస్క్, మిగతా ఇంతకుముందు అమ్మాయిలు ఆడలేదు, అబ్బాయిలతో ఎలా ఆడేవాళ్ళు, అబ్బాయిలు అమ్మాయిని అలా హ్యాండిల్ చేస్తాడు, ఏం చేసిండు, ఇంకా చాలా భయపడ్డాడు అమ్మాయి అరుపులకి, తనూజ అరుపులకి, ఆ మాటలకి అబ్బాయి భయపడి గివప్ ఇచ్చినట్టు చేసేసిండు. కానీ ఇక్కడ ఆ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు కళ్యాణ్ అలాగే డెమాన్ పవన్ ఫ్రెండ్షిప్ చూస్తే చూడముచ్చటగా అనిపించింది అనమాట. గేమ్కి వెళ్ళే ముందు కళ్యాణ్ సలహా ఇస్తాడు, ఏమనంటే, అరే నువ్వు ఫ్లవర్స్ అన్నీ పేర్చుకోరా, గేమ్ బజర్ మోగే టయానికి పేర్చుకొని కాపాడుకో అంటాడంటే, అది సాధ్యమైద్దరా, వాళ్ళిద్దరు ఉన్నారు కదా అనుకుంటూ వస్తాడు డెమాన్. అలాగే జరిగిందనుకో, వాళ్ళిద్దరు అటాక్ చేశారు ఆ అబ్బాయి కావాలంటే అవన్నీ పూలు పెట్టి వాళ్ళిద్దరిని గట్టిగా కింద అనగబెట్టి కూర్చోబెట్టగలడు. ఎందుకంటే ఇంతకుముందు అలాగే చేసిండు గౌరవ్ని అలాగే భరణి గారిని.
కానీ భయపడ్డాడు. ఆ తనూజ ఏంట్రా అలా తోస్తావు ఇలా తోస్తావు మమ్మల్ని నాన్న ఈ అరుపులకి కేకలకి ఆ అబ్బాయి అంతకుముందు భయపడ్డాడు కదా. డిస్కషన్స్ జరిగినాయి కదా, నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు అది ఇదని. అసలు రఫ్ అండ్ టఫ్గా ఆడి పడేస్తే అబ్బాయి ఆడాల్సిన రీతిలో ఆడితే అబ్బాయి గెలిచేవాడు, కానీ భయపడ్డాడు అనిపించింది అనమాట. ఇక ఇక్కడ తనూజ గెలిచింది. తనూజ ఒకళ్ళని ఎంచుకోవాలంటే సుమన్ శెట్టి గారిని తీసుకుంటుంది, ఎవరైనా ఈజీగా గెలవాలి. కానీ నాకు ఇక్కడ ఇమాన్యుయల్ అస్సలు నచ్చలేదబ్బా. ఇమాన్యుయల్ గేమ్ ఇమాన్యుయల్ సంజన గారిని ఎంచుకోవడం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇమాన్యుయల్ సంజన గారిని ఎంచుకుంటే నేను ఓడిపోయినా నీకు వస్తాయి అంటాడు, కానీ ఆమె గెలిచేది ఇమాన్యుయల్ మీద గెలుస్తుంది. ఆమె చెప్తూనే ఉంది నీ మీద గెలవడం కష్టం రా, నువ్వు అసలే డెమాన్ అలాంటి వాళ్ళకి టఫ్ పోటీ ఇస్తావు అంటనే ఉంది. ఆమె ముగ్గురు ఆడినప్పుడు ఆమెను తీసుకుంటే ఛాన్స్ ఉండేది, ఇంకోసారి ఆమెకు ఆడుకోవడానికి అసలు ఛాన్సే లేకుండా ఫస్టే ఎలిమినేట్ అయిపోయినట్టు చేసేసిండు అనమాట. సుమన్ శెట్టి ఇది గెలవబట్టి ఆయనకి ఇంకొక గేమ్ ఆడడానికి ఆప్షన్ వచ్చింది, కానీ ఆయన కూడా ఓడిపోతే ఆయన కూడా ఫస్ట్లోనే అవుట్ అయిపోయేవాడు అనమాట. తనూజ ఇక సెలెక్ట్ చేసుకుంది కదా, అక్కడ ఫౌల్ ఆడిండని చెప్పా కదా, ఇమాన్యుయలే ఫస్ట్ తాడు వదిలేసిండు ఆ బాల్స్ గేమ్లో. సంజన గారు ఇమాన్యుయల్ ఆడే దాంట్లో ఫస్ట్ వదిలేసింది, వీళ్ళు చూడలేదు, ఆమె వదిలేసింది చూశారు. ఆ అబ్బాయి వదిలేసినప్పటికీ దాంట్లో బాల్స్ తక్కువ ఉన్నాయి, అబ్బాయి దాంట్లో బాల్స్ ఎక్కువ ఉన్నాయి. వదిలేసినప్పుడు ఆయన అప్పుడే అవుట్ చేసి ఈమెని బజర్ మోగిందాక బాల్స్ వేసుకో అంటే ఆ బాల్స్ కంటే అబ్బాయి ఇమాన్యుయల్ ఉన్న బాల్స్ కంటే ఎక్కువ వేసేదేమో, ఆమె గెలిచేదేమో. అన్యాయం అయితే జరిగింది సంజన గారికి. ఇక నెక్స్ట్ టాస్క్ తనూజ సుమన్ శెట్టి ఆడే టాస్క్. తనూజ ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, అది పట్టుకొని కదలకుండా నిలబడాలన్నమాట. సంజన సంచాలకు సూపర్ చేసింది ఆమె, ఎవరికి అన్యాయం జరగకుండా. ఏదో పౌలు ఆడిండ్రు, పౌలు జరిగింది, తనూజకి అన్యాయం చేసినంటే తనూజకే సపోర్ట్ చేసింది, కానీ ఆమె అన్యాయం ఏం చేయలేదు, ఇద్దరికి ఈక్వల్గా. ఎందుకంటే హౌస్ మొత్తం తనూజకి సపోర్ట్ చేసింది, ఒక బర్నీ గారే సుమన్ శెట్టికి సపోర్ట్ చేశారు. డెమాన్ సపోర్ట్ చేస్తాడు అనుకున్నారు, కానీ తనూజ అదే సుమన్ శెట్టికి డెమాన్ కూడా తనూజకే సపోర్ట్ చేసిండు. అయినా కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇచ్చుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం కోసం ఆమె గేమ్ ఆమె అయితే ఆడింది. ఇక్కడ సుమన్ శెట్టి అయితే ఒక్క నిమిషం కూడా కదలలేదు, అసలు బొమ్మలాగా నిలబడిపోయిండు. నాకే ఆశ్చర్యం వేసింది అసలు గేమ్ చూస్తుంటే, అసలు ఒక్క నిమిషం కూడా కదలట్లే, అసలు ఇట్లా ఇట్లా తిప్పడం కానీ చేతులు అసలు ఎట్లా పెట్టిండు అట్లా బొమ్మలాగా స్టిక్ అయిపోయి ఉన్నాడు. అసలు ఏం టాస్క్ ఆడిండి అని నాకు అందుకే సుమన్ శెట్టి ప్రభంజనం అని అనిపించింది అనమాట. ఇక తనూజ అయితే చాలా ఇబ్బంది పడింది, మధ్యలో హ్యాండ్స్ పైకి పెడుతుంది కిందకు పెడుతుంది. ఆమెకి అంతకుముందు టాస్క్ ఆడింది కదా పాపం, ఇబ్బంది పడుతుంది అనమాట. ఇక లాస్ట్కి అయితే సుమన్ శెట్టి గెలిచిండు అనమాట. గెలవగానే బర్నీ గారు పోయి ఆ వాటర్ మొత్తం సుమన్ శెట్టి మీద పోస్తే అక్కడ డెమాన్ కళ్యాణ్ మీద పడి నవ్వుకుంటారు అనమాట. తనూజ అయితే చాలాసేపు ఏడ్చింది, బాధపడింది. మరి బర్నీ గారు సపోర్ట్ చేయలేదు. బర్నీ గారు అంటున్నారు అందరి ఇంటిలాదులు ఆ అమ్మాయికే సపోర్ట్ చేశారు కదరా, నేను సుమన్కి సపోర్ట్ చేయకపోతే బాగోదు కదా, అసలు ఆ అమ్మాయి అట్లా చిన్నపిల్లలాగే ఇట్లా చేస్తే ఎట్లా అన్నట్టు ఆయన అంటాడు అనమాట. ఇప్పుడు నాకు అర్థమైంది, అందరు మనకు చూపించట్లే కదా టాస్క్, అందరూ ఆమెకు సపోర్ట్ చేశారు, బర్నీ గారు ఒక్కళ్ళే సుమన్కి చేశారని. ఇక ఈ టాస్క్లు అయితే నిన్న అయిపోయినాయి. ఈరోజు జరిగే టాస్కుల్లో ఇక అసలు మీరు రంబోలా చూస్తారనమాట. నెక్స్ట్ డెమాన్ ఆడతారు, డెమాను కళ్యాణ్ అలాగే బర్నీ అదే సుమన్ శెట్టి ఛాలెంజ్ చేస్తే ఇద్దరితో ఆడాలన్నమాట. సుమన్ శెట్టి ఎవరిని తీసుకుంటూ కళ్యాణ్ని డెమాన్ తీసుకుంటే ఇది రంబోలా టాస్క్, ఇందులోనే బీపులు పడితే అది వాళ్ళు తిట్టుకున్నాయి అంటయ్యా, అయ్యే సుమన్ శెట్టి గారు ఎవరో డెమానో మాట్లాడారంట, కళ్యాణ్ కాదయ్యా, మళ్ళీ బీపుల్ మాస్టర్ అనకండి అయ్యా, కళ్యాణ్ కాదయ్యా, అది అనమాట జరిగింది. అందులో మాత్రం డెమాన్ గెలిచిండు. హోరీకి జరిగిందట ఇద్దరి మధ్య, కర్ణ అర్జున యుద్ధం లాగా మొన్న జరిగినట్టు జరిగి అప్పుడు డెమాన్ అయితే ఇక్కడ గెలిచిండంట. డెమాన్ మళ్ళీ ఛాలెంజ్ చేసిండు బర్నీ గారితో, అందుకే నేను చెప్పింది తొడగొట్టిన డెమాను పడగొట్టిన బర్నీ అని. ఈ టాస్క్లో అనూహ్యంగా డెమాన్ అయితే టికెట్ ఫినాలే నుండి అవుట్ అయిపోయిండు, ఓడిపోయిండు అనమాట బర్నీ గారితో. ఇక అది జరిగింది. నెక్స్ట్ టాస్క్ బర్నీ గారు రీతు కళ్యాణ్ ఆడతారు. ఇందులో కళ్యాణ్ ప్రభంజనం అనమాట, కళ్యాణ్ గెలిచిండు అనమాట. బర్నీ గారు రీతు ఓడిపోయారంటే వాళ్ళు అవుట్ ఆఫ్ రేస్ కాలేదు, ఇంకా లైన్లోనే ఉన్నారు. ఇప్పుడు
ఎవరితో ఛాలెంజ్ చేస్తాడు కళ్యాణ్ అనేది చూడాలి. మీకు అప్డేట్ రాగానే మళ్ళీ ఒక వీడియోలో వెంటనే అప్డేట్ చేస్తాం. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసి చూడండి. మళ్ళీ ఎమ్మటే అప్డేట్ చేస్తా అనమాట. అది రీతుతో ఆడతారా, బర్నీ గారితో ఆడతారా, లేదా డైరెక్ట్గా మన ఇమాన్యుయల్తో పోటీ పడతాడా అనేది మీకు ఇంకా ఇప్పుడు నిన్న మనకి లైవ్లో చూపించిన టాస్క్ ఒకటి, దెమాన్ ఆడే 2 టాస్క్లు ఈరోజు టెలికాస్ట్ అయితే, కళ్యాణ్ ఆడే టాస్కు ఇంకా కళ్యాణ్ మళ్ళీ ఆడే టాస్కు రేపటికి టెలికాస్ట్ కావచ్చు, ఈరోజు రాకపోవచ్చు అనమాట. కానీ ఈరోజు కళ్యాణ్ దెమాను తలపడే టాస్క్ వస్తుంది అనమాట. కాకపోతే కళ్యాణ్ ఓడిపోయింది అనమాట అందులో. ఇక మీకు అన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ ఎక్కడ పౌల్ చేసిండంటే చేతిలోనే ఉండాలి తాడు, కానీ ఇమాన్యుయల్ నడుముకేసుకొని చేతుల నుండి వదిలేసిండు. ఆ ఫోటో కూడా ఉంది, మీకు కావాలంటే నేను మళ్ళీ వీడియోలో ఆ ఫోటోని పెడతా అనమాట. చేతిలోనే ఉండాలన్నమాట, అక్కడ పౌల్ అయిందని నా ఉద్దేశం.